సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృప ప్రభువారు మనకు అనుగ్రహించారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు పునరుత్థాన ఆరాధన, చదవవలసిన వాక్య పఠనాలు, వినబోచున్న వర్తమానాలు మీకు ముందుగానే అందించబడుతున్నాయి. సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అనేక ప్రాంతాలలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభువే తన కాపుదల అనుగ్రహించులాగిన వేడుకుందాం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయము. ప్రియులారా, 13 నుండి 14 వరకును వచనాలు. 14 వచనం నేను చదువుచున్నాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. చిన్న ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో ఈరోజు మనం నేర్చుకొనిచున్న అంశం, హాగరు నీ జీవితం ఎటు అట ఇట. ప్రియులారా, అంశం కొంచెం వెరైటీగా ఉంది కదా? ఈ చదివిన వాక్యంలో బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను అని చూస్తున్నాం. ఇటు అటు తిరగడం. ప్రియులారా, సాధారణంగా ఇటు అటు ఆమె తిరగడానికి గల కారణం ఏంటి? ఇటు అటు తిరగడానికి గల ఉద్దేశాలు ఏంటి? అబ్రహాము ఇంట్లో ఆమె ఇంచుమించుగా దశాబ్దాల కాలం, మేబీ 1-2 దశాబ్దాల కాలం ఆమె జీవిస్తూ వచ్చింది. హాగరు తన కుమారుడిని ఇష్మాయేలు ఇస్సాకును పరిహాసం చేయడం వలన వారు ఇంటిలో నుండి బయటికి గెంటి వేయబడ్డారు. అబ్రహాము కేవలం వారికి నీళ్ల తిత్తిని మాత్రమే ఇచ్చినట్లుగా చూస్తాం. కెతురా కుమారులకు బహుమానాలు, హాగరు కుమారులకు నీళ్ల తిత్తి, ఇస్సాకునకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు ఈ ఐగుప్తురాలైన హాగరు బెయేర్షెబా అరణ్యంలోకి పంపబడిన తర్వాత లేదా వచ్చిన తర్వాత ఆమె ఎటు వెళ్ళాలో తనకు తెలియట్లేదు అనుకోవాలా మనం.
బైబిల్ సెలవిస్తుంది, ఆమె ఇటు అటు తిరుగుతుందంట. నిజానికి ఆమె ఐగుప్తుకు పోవాలా, లేదా వచ్చి కనానుకు వచ్చి శారము దగ్గర ప్రాధేయపడి బ్రతులాడి ఇంట్లో ఉండాల. ఈమె ఇటు అటు తిరుగుతుంది. చూడండి, ఇటు అటు తిరగడం అనేది అస్థిరత్వానికి, అమాయకత్వానికి, పునాది లేని జీవితానికి సూచనగా ఉంటుంది. మరో మాట చెప్పాలంటే, ఈ అటు ఇటు తిరిగేటువంటి వారు ఎక్కడ కూడా దీవించబడలేరు. నేను చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. కొందరు క్రైస్తవ బిడ్డలు కూడా దేవునిని ఎరిగిన తర్వాత, వాక్యం రుచి తెలుసుకున్న తర్వాత, ఓ సంఘానికి నడిపించబడుతున్న తర్వాత కూడా కొందరు ఇటు అటు తిరుగులాడుతూ ఉంటారు. అసలు ఈ అటు ఇటు తిరగలాడుట అనేది స్వభావం ఎవరిదంటే ఇది సాతానుది. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? అటు ఇటు తిరగడం ఎవరి స్వభావం ఇది? సాతానుది. మన ప్రభు అటు ఇటు తిరిగే దేవుడు కాదైనా. సాతానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇటు అటు తిరగడం. యోబు గ్రంథంలో ప్రియులారా, మరి 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదవగలిగినట్లయితే, దేవాది దేవుడు ఆలోచన సభలో ఆ కుములోడు, నల్లటోడు, సాతాను అనబడినటువంటి వాడిని, అపవాదిని అడుగుతున్నారు, రే అబ్బాయ్, నిన్నే, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. ఎవరు? మన ప్రభు. అడగగానే వాడేమన్నాడు? నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు వచ్చి తిని అన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలా, ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిది? సాతానుది. 100% సాతానుది. నాడు అనేక మంది యవనస్తుల జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా. అబ్బాయి చదువు అయిపోయింది, ఏం చేస్తున్నాడు? జాబ్ సర్చింగ్లో, ఏదో ఒకటి దానికి అప్లై చేయొచ్చు కదంటే ట్రైల్లో ఉన్నాను. వీడు అటు ఒక అడిగేస్తాడు, ఇటు ఒక అడిగేస్తాడు, స్థిరపడడు. వాడిలో ఉన్న ఆత్మ లాంటిది. కొందరి ఆలోచనలు అటు ఇటు ఉంటాయి, కొందరి పనులు అటు ఇటు ఉంటాయి. సంఘంలో ఉన్న విశ్వాసులు సైతం అటు ఇటు తిరుగులాడుతూ ఉంటారు. ఒక మాట చెప్తాను, స్థానికంగా నీ సంఘంలో నీకు ఆరాధన లేకపోతే తప్ప వేరు సంఘానికి పోకూడదు. ప్రియులరా, మన ఆరాధనను విడిచి అటు ఇటు తిరుగులాడకూడదు. అటు ఇటు ఒక వ్యక్తి తిరుగులాడుతున్నారు అంటే అర్థమేంటో తెలుసా? వారు సంఘ క్రమాన్ని తృణీకరించిన వారు అర్థం. సైతాను ఆత్మలో వీరు నడిపించబడుతున్నారు అని అర్థం. ప్రియులారా, ఇటు అటు తిరగడం అది సైతాను లక్షణం. మరింకో మాట మీ ఎదుట నుంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దైవభక్తుడైనటువంటి మోషే మంచి నమ్మకస్తుడని, దేవునితో కూడా ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి అని మనకు బాగా తెలుసు. అది తరువాత ఆరంభపు 40 సంవత్సరాలలో ఐగుప్తు దేశాన రాజకుమార్తె భవనంలో అతడు పెంచబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఆ బాల్య దినాలలో అతడు తన జీవితంలో ఐగుప్తు రాజ్యమును ఉండగా పెరిగి పెద్దవాడయ్యాడు. తన జనులను చూడవలెనన్న కోరిక ఇస్సాకునకు కలిగింది. తన స్వజనులను చూడాలని ఆశ. ప్రియులరా, ఆ ప్రకారంగా అతడు ఏం చేశాడంటే ఆ రాజభవనాన్ని విడిచి వాళ్ళ పొలాల్లోకి వెళ్ళాడు. వెళితే కదా యూదుడు ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నారు. ఈ సంగతి అంతా కూడా ఆ ప్రాంతీయ వారందరికీ తెలుసు. ప్రియులరా,
మోషే వారిని విడిపించడానికి వెళ్ళి ఐగుప్తుని కొట్టగా చనిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, అతడు ఇటు అటు తిరిగి చూచియడట, ఎవ్వడునూ లేకపోలేదట. 2:12. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పెట్టేశాడు. అంటే అర్థం చేసుకుందాం, మోషే ఇటు అటు కాదు చూడవలసింది, మోషే పైకి చూడాలా. మోషే పైకి చూస్తే ప్రభువు కనపడేవాడు. ఇటు అటు లోకం వైపు చూశాడు. లోకం తనని తొందరపెట్టి నడిపించింది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇటు అటు తిరిగే స్వభావం మన యందు ఉండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యమందు ఓ చక్కనైనటువంటి మాటను మనము చూడగలం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక అంటాడు. ప్రియులారా, ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోవకూడదు అంటున్నాడు. చూడండి, ఏదైనా వనంలో లోతైన వాక్యం, దైవ ప్రసన్నత, దైవికమైన సన్నిధి తోడుగా ఉన్నది. ప్రియులారా, ఈ మోషే ఆకాశం వైపు చూస్తే దేవుడు కనపడను, ఇతను లోకం వైపు చూశాడు. కనుకనే తన జీవితాన తొందరపాటు కార్యం జరిగింది. హాగరు తన జీవితంలో ఇటు అటు కాదు చూడవలసింది, ఆకాశమందున్న దేవుని వైపు చూడాలి. ఇటు అటు తిరిగినప్పుడు ఉన్న నీళ్ళు కాస్త అయిపోయినాయి. దేవుని వైపు చూచినప్పుడు భూమిలో నుండి క్రొత్త దారబోటు బయటకు వచ్చింది. ప్రియులారా, మరి మనం ఇటు అటు తిరిగే సైతాను స్వభావానికి అప్పగించబడక కన్నులెత్తి చూద్దాం. ప్రభు దర్శనమిచ్చిన గాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఇటు అటు తిరుగులాడే వారమై ఉండక మీరు మాకిచ్చినది నా తండ్రి దేవ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆధిక్యతను కాపాడుకోవచ్చు. మీలో సాగిపోదుము కాక. ఆమెన్.